వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్డి విజయ్ జ్యోతి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభివృద్ధికి పాటుపడకుండా ప్రభుత్వాలు నడిపిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన నేరాన్ని కాంగ్రెస్పై నెట్టి విభజన అంశాలను పాటించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. మన దేశ పరిస్థితుల గురించి, మన రాష్ట్ర పరిస్థితుల గురించి అందరికీ తెలిసినప్పటికీ నా వంతుగా ఒక పౌరురాలిగా జరిగే అన్యాయాల గురించి మేము ముందు గమనిస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళ నుంచి ఈ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము మనకు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం గురుడు ఆలోచన చేసి హస్తం గుర్తుకు ఓటు వేసి మన హక్కును మనము సంపాదించుకోవాలని ఈ సమయంలో పత్రికా మూలకంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మన రాష్ట్ర పరిస్థితికి వస్తే గత 5 ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వము ఏం చేసింది అనేది షో తప్ప ఎవరు లబ్ధి పొందేవాళ్ళు లేరు. ఆ రకంగా ఎవరు అట్లా ప్రవర్తించకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయాలా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు అసలు మిగిలేది ఏముండదు. అన్ని వర్గాలు, ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం అని లేకుండా అందరూ బాగుండేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. గతంలో చూసినాం, ఒక మతతత్వ పార్టీ కింద కొన్ని మతాలను ఎంత నాశనం చేసినారు, ఎంత ఇది చేసినారు. ఆ ప్రభుత్వము దానికి సహకరించిందని నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి చూస్తే మేమే అన్ని రకాలుగా ముందు షో ఇంత డబ్బులు కొంతమందిని ఉన్నతంగా ఉండే వాళ్ళను, సంపన్న స్థితిలో ఉండే వాళ్ళ ద్వారా ఆ డబ్బుల మూలకంలో వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం కాదు.